ఎందుకు అర్థం కావట్లేదు సార్ ఆయనకి? మీరు ఆయనతో కూడా కలిసి పనిచేశారు. నేను మొన్న వడ్డే శోభనాథేశ్వర గారు వచ్చారు. హ్మ్. 13 ఎకరాల్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది నరసింహారావు. 1500 Exactly. ఎకరాల్లో నేను అమరావతిలో రైల్వే స్టేషన్ కడతా అంటున్నారు ఆయన. ఏం చెప్పాలి, పిచ్చి పట్టింది ఆయనకి అని చెప్తున్నారు. సో ఆయన మంత్రులకు సహచరుడిగా పనిచేశారు. మీరు ఆయనతో పాటు బ్యూరోక్రసీలో పనిచేశారు. ఏం ఆలోచిస్తారు ఆయన? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? యాక్చువల్గా ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అంటే నేను అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిఆర్డిఏ, పాతది విజిటిఎంయుడి అని ఉండేది. దానికి నేను వైస్ చైర్మన్గా వర్క్ చేశాను. ఆ టైంలో ఐ ప్రపోజ్డ్ గూడ్స్ అంటే ఎట్లా అంటే అది మనము రోడ్ ట్రాఫిక్లో అయితే కనుక ఒక ట్రాన్సిట్ పాయింట్ అని గొల్లపూడి దగ్గర ఒకటి ప్రపోజ్ చేసాం. అంటే అక్కడికి వచ్చి అన్లోడింగ్ లోడింగ్ జరుగుతాయి. అంటే ఫార్ అవే ప్లేసెస్ నుంచి కమోడిటీస్ వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక హబ్ లాగా ఉంటుంది విజయవాడని అదొకటి ప్రపోజ్ చేసి సిమిలర్ హబ్, రైల్వే హబ్ మన రైల్వేస్లో కూడా చేయొచ్చు. విజయవాడ గుణదల మధ్య ఉన్న రైల్వే లైన్ తీసుకుని గుణదల స్టేషన్లో ఒక హబ్ క్రియేట్ చేయొచ్చు అని నేను ప్రపోజ్ చేశాను. అంటే విత్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్, ఎగ్జిస్టింగ్ రైల్వే స్టేషన్స్. ఎందుకంటే విజయవాడ ఈజ్ ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ జంక్షన్స్ ఇన్ ది కంట్రీ అండ్ ఇట్స్ ఏమనొచ్చు గేట్వే ఫర్ సౌత్ ఇండియా. కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, పాండిచ్చేరి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నార్త్ సౌత్కి మధ్యలో గేట్వే లాగా ఉంటుంది. అట్లాంటి ఫెసిలిటీ ఉండి అక్కడ ఒక రైల్వే హబ్ని మనం క్రియేట్ చేసి ఆ వేగన్స్లో వచ్చేటువంటి సరుకుని రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, అక్కడ తీసుకురావచ్చు. అంటే ఇన్లాండ్ పోర్ట్ లాంటిది అనొచ్చు మనం. రైల్వే పోర్ట్ ఒకటే ప్రపోజ్ చేసాం. దానికి అసలు ఒక ఎకరం కూడా అడిషనల్గా మేము ఉన్నది, సఫిషియెంట్ ల్యాండ్ ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ చేయడానికే ఉన్న ల్యాండ్ సఫిషియెంట్గా సరిపోద్ది అన్న దానికి 1500 ఎకరాలు తీసుకుని ఈ రైల్వే స్టేషన్లో ఏం చేస్తారు? సరిపోయే ల్యాండ్ ఉంది రెడీ స్టేషన్ కోసం 1500 ఎకరాలు. అది ఇట్లా అంటే ఆయన మరి తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా అంటే ఒక హైప్తో మాట్లాడి జనాల్లో క్రియేట్ చేస్తే చాలా గొప్ప, అంటే అదొక విజన్ అనుకుంటారనే ఒక ఫాల్స్ నోషన్లో ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే సమయంలో నేను కాంట్రా కూడా చెప్తాను. 10,000 నెలకు ఆదాయం వచ్చే విధంగా పేదవాళ్ళ కోసం పనిచేస్తామని అప్పుడు చెప్పారు. అంటే నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు 14. సో 10,000 ఆదాయం రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే నెలకు 10,000 ఆదాయం వస్తుంది? కనీసం ఒక 20 lakhs కమ్సే కమ్. అక్కడ అంత ఇన్వెస్ట్ చేస్తే ఆ రొటేషన్లో నీకు ఒక 40,000-50,000 సంపాదిస్తే అన్ని ఎక్స్పెండిచర్స్ పోను, నికరంగా నెట్ ఇన్కమ్ 15,000 అట్లా. అలాంటి పరిస్థితిలో నేను ఇన్నోవాస్ కొని పెడదాము ఈ బెనిఫిషరీస్కి, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ బాగా బ్లూమ్ ఉంది, ఫ్లరిషింగ్గా ఉంది అన్న. ఎంత అవుద్దన్నాడు? 20 లక్షలు అవుద్దాను. నువ్వు బెల ఉన్నావులే, 1 లక్ష పెట్టి 2 బర్రెలు కొని పెడితే 20 ఫ్యామిలీస్కి ఇవ్వచ్చు మనం, నువ్వు 20 లక్షలు ఒక ఫ్యామిలీకి ఇస్తానంటే ఏంటన్నాడు. వైడ్ కవరేజ్ కావాలి, ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి మనం అన్నారు. అంటే నీ పర్పస్ 10,000 రూపాయలు ఆదాయం రావాలనే పర్పస్ కోసం మీరు డిజైన్ చేసి ఆయన పర్పస్ వైడర్ రీచ్ ఉండాలి. సో నేను అప్పుడు కాదు సార్, మీరు ఎవ్రీ ఫ్యామిలీ 10,000 ఇన్కమ్ రావాలని పదే మీరు అనౌన్స్ చేశారు. 1,00,000 రూపాయలు పెట్టి బర్రెలు కొంటే 10,000 రావు సార్. 20 లక్షలు పెట్టి ఏదైనా పెడితే అప్పుడు వాళ్ళకి 10-15,000 నికరంగా మిగులుతుంది. కాబట్టి ఇది ఆలోచించండి, ఒప్పుకోండి సార్ అని చెప్పేసి అందరం ఉన్నాం. అప్పుడు మినిస్టర్స్ కూడా ఉన్నారు. బీసీ మినిస్టర్ కొల్లు రవీంద్ర, ఎస్సీ మినిస్టర్స్ ఆనంద్ బాబు, వీళ్ళంతా ఉన్నారనమాట. సో ప్లస్ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్న సమయంలో ఒక డిస్కషన్లో భాగంగా అలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అంటే రియాలిటీ విషయంకి వచ్చేటప్పటికి అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఇది ఇవ్వాలి అని పట్టుబట్టి, అంటే ఏదో 10 మందికి మేలు జరుగుద్ది అని మన తపన. అంతకంటే అందరికి బర్రెలు ఇస్తే హెరిటేజ్కి పాలు వస్తాయి అనుకుంటున్నాం. సో అలా మరి ఇట్లా జనాల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడు.